అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయర్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లను వెళ్తారు. జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయేలాగా గడుపుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతోటి సలహాలతోటి ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఈరోజు కోరుకున్న విజయాన్ని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. సోమరితనం అనేది విడిచిపెట్టడం జరుగుతుంది. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. వెంటనే వెంట తీసుకొని నడుస్తారు. ఈరోజు భవన వాహనానికి అనుకూలంగానే ఉంది. కోపత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం అనేది లభిస్తుంది. నిర్వాహక పనులు కూడా జరుగుతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మాత్రం మీరు దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. మరియు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రోజు రాశివారిలో మాత్రము నెగిటివ్ ఆలోచనలు గల వారిని దూరంగా ఉంచాలి. మిమ్మల్ని ఇష్టపడే వారిని మాత్రమే మీరు ఈ రోజు వారితో మాత్రమే కలిసి ఉండాలి. వారి దగ్గర మాత్రమే ఉండాలి. మీరంటే ఎవరికైతే ద్వేషంగా ఉంటుందో, మీ మాటలను ఎవరు వ్యతిరేకిస్తారో అటువంటి వారిని మాత్రం మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత్రమే కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని కొత్త పనులకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యాలయాలలో అధిక శ్రమ అనేది ఉంటుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఇష్టమైనటువంటి తినుబండారాలను వారికి రోజు అందించాలి. అప్పుడు మాత్రమే మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇక కొత్త వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు విద్యార్థులు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు అయితే తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. లేకపోతే మాత్రం విభేదాలు పెరిగి పెద్దదిగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఉద్యోగంలో అధికారులకు సహకారం అందుతుంది. పురోభివృద్ధికి మార్గం లభిస్తుంది. మరి పరిశోధన కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. మరియు ఉద్యోగంలో అధికారులకు సహకారం అనేది అందుతుంది. స్థల మార్పు అనేది ఉండొచ్చు. మాటల్లో కఠినత్వం ఉంటుంది. సంభాషణలో ప్రశాంతంగా ఉండండి. బట్టలు మరియు అటువంటి కొత్త వస్తువులు కొనుగోలు అలంకరణ వస్తువుల పైన ఆసక్తి అనేది పెరిగిపోతుంది. ఈ రోజు మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం చేయడం చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు గల మహిళలు అయితే మరి ఎక్కువగా మరి రక్త పరీక్షలు అయితే నిర్వహించాలి. ఆ సంతానంలో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం అనేది అందుతుంది. చాలా ప్రయోజనం లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారి కోరిక కూడా తొందరగా నెరవేరుతున్న ఆనందం పెరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు ఉద్యోగంలో అధికారుల సహకారం అనేది ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా ఆనందదాయకంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హాస్య చతురత అనేది కలిగి ఉంటారు. అధికారుల సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంటి చుట్టుప్రక్కల వారితోటి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఈ రోజు రాశివారు మాత్రం అధికముగా విందు వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు మాత్రం ఎక్కువగా అందరిని ప్రేమిస్తున్నటువంటి మరి విషయం ఈ రాశి వారికి ఒక వ్యక్తి బయట పెట్టే అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు ప్రేమ ఎప్పటి వరకు ప్రేమలో పడిన వారు ప్రేమలో పడే అవకాశం కనిపిస్తున్నది. వివాహం సఫలీకృతం అవుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరైతే ప్రేమికులకు ఉన్న ఆటంకాలు తొలగించుకోవాలనుకుంటున్నారో వారి జాగ్రత్త. మూడో వ్యక్తి జోక్యం అనుమతించకూడదు. ఈ రోజు రాశివారిలో మాత్రం ఎక్కువగా లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి 62 లక్కీ కలర్ అయితే మరి వెండి. పరిహారములో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివలింగానికి జలాభిషేకం చేయటం వలన శివప్రదంగా ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి పేదలకు నలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టాలి.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.